మోదీవరం పోలవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ రాష్ట్ర బృందం శ్రీకారం చుట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో రాజమహేంద్రవరం నుంచి భారీ ర్యాలీగా కమలదళం ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ర్యాలీని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో పవర్ ప్రాజెక్ట్ అలాగే ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణ పనులను బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పురోగతి, కేంద్ర సహకారం, పర్యాటక అభివృద్ధికి అవసరమైన అంశాలపై ఈ పర్యటనలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పోలవరం మోదీ వరం పేరుతో అయితే మాత్రం బీజేపీ ఈరోజు పోలవరం సందర్శనకు బయలుదేరింది. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి నేతృత్వంలో అయితే మాత్రం అక్కడ బీజేపీ ప్రతినిధుల బృందం అయితే ఈరోజు ర్యాలీగా వెళ్లారు. మొత్తానికి బీజేపీ నేతృత్వంలో బీజేపీ నాయకులు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మరోపక్క కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అందరూ కూడా ఈరోజు అక్కడ పోలవరాన్ని సందర్శించడానికి వెళ్లారు. అక్కడ పర్యాటక పరంగా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, మరోపక్క అక్కడ రాక్ఫిల్ డ్యాం అలాగే ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యాం అవ్వచ్చు, మరోపక్క అభివృద్ధి పనులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామూర్తి, ఏదైతే మోడీవరం పోలవరం అనే పేరుతోటి ఆ బీజేపీ రాష్ట్ర బృందం పోలవరం ప్రాజెక్టు సందర్శనకి బయలుదేరింది. ఇక్కడ కమలదళం పేరుతోటి ఈ ర్యాలీ రాజమండ్రి నుంచి ప్రారంభమై ఇప్పుడు చైతన్యనగర్ మీదుగా పురుషోత్తపట్నం చేరుకుంటుంది. మరి కాసేపట్లో పోలవరం ప్రాజెక్టుకి ఈ బృందం చేరుకోబోతుంది. అంటే ప్రత్యేకించి ర్యాలీగా దాదాపుగా వందల సంఖ్యలో కార్ల ర్యాలీ ఉంది. ఒక బస్సులో ప్రత్యేకించి రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఆ బస్సులో ఎక్కి ఇక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ ర్యాలీని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ప్రారంభించారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోటి సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఈ పనులను పర్యవేక్షిస్తూ పనుల్ని వేగవంతం చేయడంతో ఒక శరవేగంగా పనులు జరుగుతున్న తీరును పరిశీలించి ఇంకా అదనంగా ఏం నిధులు కావాలి, అసలు పనులు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ పవర్ ప్రాజెక్టు నిర్మాణం ఎలాగ పూర్తిగా వచ్చింది, ఇక్కడ పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే రాక్ఫిల్ డ్యాం నిర్మాణం ఏ దశలో ఉంది, ఇప్పుడు రేపు ఆగస్టు నెలలో 14వ తేదీకి లెఫ్ట్ కెనాల్ కి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి నీరు విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పేసి మొన్న సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించిన నేపథ్యం మొత్తం ఇవన్నీ కూడా చూసి ఇక్కడ రాష్ట్ర ఏదైతే బీజేపీ బృందం అంటే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అలాగే రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాష్ట్ర ఎంపీలు పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథి, అలాగే విష్ణుకుమార్ రాజు లాంటి తదితర ప్రముఖులందరూ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన తర్వాత కొన్ని అంశాలు వాళ్ళు గుర్తించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్ని టూరిజం కి సంబంధించిన ఇక్కడ ఒక 20 ఎకరాల్లో అంటే 20,000 ఎకరాల్లో దాదాపుగా ఏదైతే ఆవ చెరువు ఉంది, ఆవ ప్రాంతం ఉంది, అలాగే ఇక్కడ రామదుర్గం అనే ఒక టెంపుల్ టూరిజం లాంటి కొండ ఉంది. అలా చూసినట్లయితే ఈ రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు ఒక కనెక్టివిటీ, ఒక అఖండ గోదావరి ప్రాజెక్టు టూరిజం గా ఏదైతే అభివృద్ధి చేయదలుచుకున్నారో అది రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టుకు కూడా ఏ విధంగా అనుసంధానం చేయాలనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆలోచన చేస్తున్నారు. అదే పనులలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో కూడా ఆ అంశాన్ని కూడా ఇక్కడ అధ్యయనం చేయడానికి కూడా ఈ బృందం ఇక్కడికి చేరుకోబోతుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన పనులన్నీ కూడా 80% పూర్తయినాయి. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లకు పైగా సాయం నేరుగా చేసింది. గతంలో పనులు చేసిన నిరుచ్చే పరిస్థితి ఉండేది. అలాంటప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ ఈ పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేసేందుకు కేంద్రం చాలా చురుకైన పాత్ర తీసుకుంది. దానివల్ల ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయి. దీనికి ఏ విధమైన సహకారం కావాల్సిన కేంద్రం నుంచి ప్రధాని మోడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మోడీ వరం
పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కూడా ముందుగా ఇక్కడ మీడియా సమావేశంలో కూడా స్పష్టం చేశారు. ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. ఒక టెర్మినల్ నిర్మాణం కూడా ఇక్కడ జరిగింది. వీటిని కూడా ఇప్పుడు నిశ్చితంగా ఈ బీజేపీ బృందం పరిశీలించనుంది. ఇక్కడ మొత్తానికి ఈ రోజు అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఆ బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా మొత్తం ప్రతినిధుల బృందం అంతా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు గుంటూరు వరకు కూడా ఉన్న ప్రజాప్రతినిధులు, రాయలసీమ నుంచి కూడా కొంతమంది బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున మొదటిసారి బీజేపీ ఈ ప్రాజెక్ట్ ని హైలైట్ చేయడానికి తీసుకోవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దేశంలోనే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కి పేరుంది. ఎందుకంటే ఒక సాగునీరే కాదు, తాగునీరే కాదు, పవర్ ఉత్పత్తే కాదు, టూరిజం కాదు, ఇట్లాగా అనేక రకాలుగా అనేక కోణాల్లో ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం ఉందని చెప్పేసి చెప్తున్న రైట్. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.